ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓటుని నమోదు చేసింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో మనం ఉన్నామనుకోవచ్చు. ఎందుకంటే 90.9% ఓట్లు పోలైంది. మామూలుగా ఏంటనంటే ఎక్కడైనా అధిక శాతంలో ఓట్లు పోలైతే అది మార్పు కోసం ప్రజలు పోరాడుతున్నారని అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేను నియోజకవర్గాలు మొత్తం చెప్పట్లేదు, ప్రస్తుతం దర్శి నియోజకవర్గం తీసుకున్నట్టయితే 105 బూతు నుంచి 137 బూతు, అంటే దాదాపుగా 32 బూతులు 32 పోలింగ్ బూతుల్లో అసలు మహిళలు ఏ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే నిజంగా రికార్డ్ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్ధారాఘరావు గారు కానీ మత్స్యటి వేణుగోపాల్ గారు, ఎందుకంటే అక్కడి నుంచే మనకి ఈ యొక్క డిజిటలైజేషన్ అయిపోయి ఏ ఈవీఎంలో ఎంతెంత ఓటు పోల్ అవుతుంది నమోదవుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యక్రమం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే 105 బూతులో 428 ఓట్లకు గాను 333 ఓట్లు పోలయ్యాయి. 106 బూతులో 390కి గాను 335, 107 బూతులో 400 ఓట్లకు గాను 336 ఓట్లు. అలాగే 108 బూతులో 387 ఓట్లకు గాను 308 ఓట్లు నమోదయ్యాయి. 109 బూతులో 435 ఓట్లకి గాను 372 ఓట్లు నమోదవటం జరిగింది. అట్లాగే 111 బూతులు 527 ఓట్లకు గాను 377 ఓట్లు మనకి నమోదయ్యాయి. ఇక 112 534కి 376 ఓట్లు నమోదయ్యాయి. 113 బూతులో 452కి గాను 320 ఓట్లు. అలాగే 114లో 369కి గాను 292, నాకు తెలిసి మోస్ట్ రికార్డెడ్ లీస్ట్ ఇదే అయ్యుండొచ్చు. 115 బూతులో 330కి గాను 251 పోలయ్యాయి. అలాగే 116 395 గాను 295 ఓట్లు నమోదయ్యాయి. 117 బూత్లో 665కి గాను 443 ఓట్లు నమోదయ్యాయి. 118 బూత్లో ఇది హయ్యెస్ట్, మహిళలకి హయ్యెస్ట్గా ఉన్నటువంటిది. కాకపోతే మరి ఇక్కడ దాదాపుగా చాలా తక్కువ, అంటే పెద్ద మొత్తంలో తక్కువ మోతాదులో నమోదయ్యాయి. 626కి ఓట్లకు గాను 468 ఓట్లు పోలయ్యాయి. 119 బూత్లో 428 ఓట్లకి గాను 343 ఓట్లు పోలయ్యాయి. 120వ బూతు 508 ఓట్లుంటే 445 ఓట్లు నమోదయ్యాయి. 121 341 ఓట్లు ఉంటే 294 ఓట్లు నమోదయ్యాయి. 122 430 ఓట్లుంటే 393 ఓట్లు నమోదయ్యాయి. 123లో 674 ఓట్లు నమోదైతే అందులో 582 ఓట్లు నమోదయ్యాయి. ఇది హైయెస్ట్ రికార్డింగ్లో ఉంది. 124 బూత్లో 448 ఓట్లకు గాను 386 ఓట్లు ఉన్నాయి, అంటే పోలయ్యాయి మనకి. 125 బూత్లో 456 ఓట్లు ఉంటే దాదాపుగా 386 ఓట్లు పోలయ్యాయి. ఇక 126 బూత్లో 348కు గాను 275 ఓట్లు నమోదయ్యాయి. 127 బూత్లో 632కు గాను 489 ఓట్లు నమోదయ్యాయి. 128లో 617కి గాను 480 ఓట్లు పోలయ్యాయి. ఇక 129లో 555కు గాను 466 ఓట్లు పోలయ్యాయి. ఇక 130లో 515కు గాను 406 ఓట్లు పోలయ్యాయి. 131లో 336కు గాను 324 ఓట్లు మనకి పోలవటం జరిగింది. 132లో 509 ఓట్లకు గాను 412 ఓట్లు పోలయ్యాయి. 133వ బూత్లో 397కు గాను 372 ఓట్లు మనకి నమోదయ్యాయి. 134 బూత్లో 369 ఓట్లకు గాను 316 ఓట్లు మనకు పోలయ్యాయి. 135కు గాను 453కు గాను 405, ఇది కూడా మోస్ట్ హైయెస్ట్ రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పాలి. తర్వాత 136వ బూత్లో 362కు గాను 309 ఓట్లు పోలయ్యాయి. ఇక 137లో 376 ఓట్లకి గాను 291 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం దర్శి నియోజకవర్గంలో, అంటే దర్శి టౌన్లో 14,592 ఓట్లు మహిళా ఓట్లకి గాను, మీరు చూడండి, మహిళా ఓట్లకి గాను 11,878 ఓట్లు, అంటే దాదాపుగా 2,714 ఓట్లు పోల్ అవ్వలేదు, పోలింగ్ కేంద్రాలకు రాలేదు.
ఇది పర్సంటేజ్లో తీసుకుంటే దాదాపుగా 81.4%, అంటే 11,878 ఓట్లని పోలింగ్ శాతంలో తీసుకుంటే దాదాపుగా 81.4% ఓట్లు పోలయ్యాయి. మరి ఆబ్యూజువల్గా ఎవరైనా కానీ మహిళలు ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా మహిళలు ఆలోచించేది ఏంటంటే, అరే 2 సార్లు వీళ్ళకి వేసాము, వీళ్ళ కుటుంబానికి వేసాము, మొట్టమొదటిసారిగా ఓ మహిళా అభ్యర్థి రాబోతుంది. సో మహిళా అభ్యర్థి వస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా రికార్డు బ్రేక్ చేయబోతుంది, కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దాం అనేటువంటి ఆలోచన నాకు తెలిసి మేబీ ప్రతి ఒక్క మహిళలో ఒక మైండ్ సెట్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బూచేపల్లి కుటుంబానికి 2-3 సార్లు అవకాశం ఇచ్చాం కదా, పోనీ ఒక్కసారి మహిళ కాబట్టి మహిళకి ఇద్దాం అనేటువంటిది ఏమైనా ఒకసారి మహిళలు ఊహించుకుంటే, ఎందుకంటే మహిళలు ఫిక్స్ అయిపోతే పోలింగ్ బూత్లు ఎవరు కోటేస్తారు, భర్తలు చెప్పినా కూడా ఎవరు వినరు. సో నాకు తెలిసినంత వరకు 81.4 పోలింగ్ అంటే ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో ఈ పోలింగ్ అనేది గొట్టిపాటి లక్ష్మి గారికి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే మహిళలు ఇంత ఎత్తున పోల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అది మా గొట్టిపాటి లక్ష్మి గారికి కలిసి వచ్చే అంశం ఉంది. అవునా కాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంతేకాకుండా నియోజకవర్గంలో కూడా పురుషులకు సమానంగా పోటీపడి మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో రేపు దర్శి పల్లెల్లో ఎంత పోలింగ్ వచ్చింది ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది గొట్టిపాటి లక్ష్మి గారికి ఉపయోగపడుతుందా, లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి యూజ్ అవుతుందా అనేటువంటిది మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే 81.4% ఓట్ పోల్ అయింది కాబట్టి సో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది మీరు మీ కామెంట్ ద్వారా చెప్పండి.